రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. హంద్రినీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు దివంగత ముఖ్యమంత్రి హయాంలో 90% పనులు పూర్తయ్యాయని, మరో 10% నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అన్నారు. ప్రాజెక్టుల నిధుల సాధన కోసం అవసరమైతే అసెంబ్లీని సైతం స్తంభింపచేస్తామంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక్కడే బడ్జెట్ సమావేశాలు కూడా సైతం పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసెంబ్లీలో ప్రధానంగా రాయలసీమకు ఎలాంటి నిధులు కేటాయించడానికి డిమాండ్ చేస్తారు, ఏ విధంగా పోరాడతారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు ఏ విధంగా డిమాండ్ చేయదలిచారు, మీకు ఏమనుకుంటున్నారు? మరి దాదాపు 90% హంద్రీనివా పూర్తయింది, గాలేరు నగరి పూర్తయింది. మరి ఈ ప్రాజెక్టుల మీద ఎక్కువ ట్రస్ట్ పెట్టి వారు ప్రచారం బదులు కార్యాచరణ చేసి డబ్బులు దీనికి నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్లో తప్పకుండా పూర్తి అయితే కొంతమేర కనీసం త్రాగునీటికి సాగునీటికి కొంతమేర అయినా మేలు జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏదైతే 90% నిధులు ఖర్చు పెట్టినారో ఆ 10% అన్నా మీరు ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి, ఈ రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పి మేము దాని మీద కూడా ఎక్కువగా అసెంబ్లీలో పోరాడదలుచుకున్నాము. కరువు మీద కానీ సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ మరి వివక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే ఓడిపోయి ఉంటారో, ఏదైతే వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వారు ఉంటారు, వారితో కమిటీ చేసి వారి ద్వారా పెన్షన్లు మంజూరు చేయడం, అర్హులైన వారి పేర్లు తీసేయడం, అనర్హుల పేర్లు పెట్టడం, అదేవిధంగా అక్కడ గ్రామ స్థాయిలో ఉండే సర్పంచ్కి కానీ మండల స్థాయిలో ఉండే ఎంపీపీకి కానీ లేకపోతే శాసనసభ్యుడికి కానీ విలువ లేకుండా కేవలం చిన్న చిన్న కార్యకర్తలను ఒక మండల కమిటీగా పెట్టి వారి ద్వారా ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా దురదృష్టకరం. దాని మీద కూడా పోరాడతాం. ఇంతకంటే ఎక్కువగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు చాలా ఇచ్చినాడు. 1వ సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, 4వ సంతకం, 5వ సంతకం అని చెప్పి. మరి 5 సంతకాల్లో ఏ సంతకం పెట్టలేదు. ఇది ఏది తీసుకున్నా ప్రతి సమస్యగానే ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద మేము ధీటుగా స్పందిస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. తప్పకుండా దీని మీద ప్రభుత్వం తగిన మూల్యాన్ని కూడా చెల్లించుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. సార్, రాయలసీమలో ప్రధానంగా గాలేరు నగరి కావచ్చు, హంద్రీనివా ప్రాజెక్టులు కావచ్చు, ఇవి కేవలం 10 నుంచి 15% నిధులు కేటాయిస్తే పూర్తవుతాయి. ఈ బడ్జెట్లో నిధులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏమైనా ఆశాభావం వ్యక్తం ఉంది? అసెంబ్లీ సమావేశాల్లో నిధులు రాబట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. అవసరమైతే అసెంబ్లీని సైతం స్తంభింపచేస్తామని సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు.